ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. విద్యాశాఖ మంత్రి పదవిని యువతకు ఇవ్వాలన్న రామచంద్రరావు వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మంచిగా పనిచేసినందుకు విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఇంత కమిట్మెంట్ తో పనిచేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఆయన పార్టీలోనే మన గెలిచిన పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయమని చెప్పు. ఆమె యంగే కదా, నువ్వు మాత్రం ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకుంటావు. బయట గెలుస్తే అంటే ఢిల్లీలో ఎడ్యుకేషన్ మినిస్టర్ యంగ్ ఇస్తా అంటున్నావు. నువ్వు ఫస్ట్ నీ దగ్గర నీ ఎడ్యుకేషన్ మినిస్టర్ నువ్వు రిజైన్ చేసి ఆ అమ్మాయిని చేయమని చెప్పు. అదే అప్పుడు నేను ఒప్పుకుంటా, నీకు చిత్తశుద్ధిని నేను ఒప్పుకుంటా. అది లేనే లేదా, నువ్వు మొత్తం డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ మాట్లాడుతున్నారు. ఈరోజు కొంతమంది అంటున్నారు, నిన్నమన్నా కొందరు మాట్లాడుతూ ఉంటారు, తెలంగాణలో విద్యాశాఖకు పూర్తి స్థాయిలో మంత్రి లేడు, అర్జెంటుగా రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి మంత్రిని విద్యాశాఖకు నియమించాలని. నేను మిమ్మల్ని అడుగుతున్నా, పర్ఫామ్ చేసినందుకు నేను విద్యాశాఖ నుంచి తొలగాలా, లేకపోతే నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఇంట్రడ్యూస్ చేసి నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చినందుకు నేను తొలగాలనా? 14 సంవత్సరాలు మీ ప్రమోషన్స్ మీ ట్రాన్స్ఫర్స్ లేకపోతే 23,000 మందికి ప్రమోషన్లు ఇచ్చి 30,000 పైగా టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినందుకు విద్యాశాఖ మంత్రిగా నేను తొలగాలనా? 1956లో మొదలుపెట్టిన ఐటీఐలను ఆనాటి డీజిల్ మెకానిక్ లేకపోతే ఆనాడు ఉన్న నైపుణ్యాన్ని ఈ రోజు వరకు 70 సంవత్సరాలైనా అదే నేర్పిస్తున్న ఐటీఐలను ఏటీసీలుగా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్గా 119 నియోజకవర్గాలలో 119 మొదలుపెట్టి 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే వాటిని అప్గ్రేడ్ చేయడానికి 86% టాటా ఇన్స్టిట్యూట్ ఇన్వెస్ట్ చేసింది. ఓన్లీ 14% స్టేట్ గవర్నమెంట్ పెట్టింది. ట్రైనర్స్ ట్రైనింగ్ టాటా ఇచ్చింది. రాబోయే 10 సంవత్సరాల ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళే నిర్వహిస్తామని టాటాను తీసుకొచ్చి ఐటీఐలను ఏటీసీలుగా మార్చినందుకు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా నేను రాజీనామా చేయాలనా?